ఇవాళ 'మేఘ సందేశంలో' గగన్ అల్లరి చూస్తే ఇంకా ఎవ్వరికైనా నవ్వు రావాల్సిందే అండి. అసలేం జరిగిందో చూద్దామనమాట. చెర్రీ అయితే ఇంక అపూర్వ కాళ్ళపైన అయితే పడతాడనమాట. "నన్ను క్షమించండి అత్తయ్య" అనేసి అడుగుతాడనమాట. ఇంక "అన్నయ్య వాడు క్షమాపణ చెప్పాడు కదా! ఇంట్లోకి రానివ్వు" అనేసి మీరా అడిగిద్దనమాట. "సరే రమ్మను" అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. ఇంకా శరత్ చంద్ర లోపలికెళ్ళిపోతాడు. "ఏరా చెర్రీ నీ నుంచి క్షమాపణ కాదురా కోరుకునేది. నా పైన ఉన్న అపోహల్ని తొలగిచ్చు. నా పైన నిందలు వెయ్యొద్దు. నిన్ను పెంచిన అత్తయ్యగా నాకు గౌరవం ఇవ్వు చాలు" అనేసి చెప్పేసి అపూర్వ లోపలికెళ్ళిపోయిద్దనమాట. "నాన్న నీకోసం నేను ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను నాన్న. నిన్నైతే విడుదల చేయిచ్చే వరకు జైల్లో నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న" అనేసి ఇంకా చెర్రీ మనసులో అనుకుంటాడనమాట. ఇంకో పక్క అయితే మన గగనల్లరి మామూలుగా లేదండి. భూమి ఫుల్లుగా నిద్రపోతూ ఉంటే, "ఏంటి భూమి అసలు నన్ను ఇరికిస్తావని సంగతి చెప్తా ఉండనేసి" గగన్ అయితే పెయింటు అలాగే పెయింట్ బ్రష్లు తీసుకొస్తాడనమాట. ఇంకా బ్రష్‌ల్ని పెయింట్ డబ్బాల్లో ముంచేసి ఇంకా మన భూమి తలపైన అయితే ఎర్రగా పెద్ద బొట్టు పెడతాడు. మూతికి మంచిగా మీసాలైతే డ్రాయింగ్ ఏస్తాడనమాట. కళ్ళ కింద కాటుగా బుగ్గలకైతే నల్ల మచ్చలు పెట్టేసి భూమిని అలాగా పెయింట్ ఏసి రెడీ చేస్తాడనమాట మొహమంతా. "ఇప్పుడు నీ తిక్క కుదురుద్దిలే" అని చెప్పేసి గగన్ అయితే దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంటాడు. ఇంకా భూమికి దాహం వేసి మధ్యలో నిద్రలేస్తదనమాట. ఇంకా బాటిల్‌లో నీళ్ళు అయిపోయేసరికి కిందకొస్తదనమాట బాటిల్ తీసుకొని. ఇంకా అక్కడైతే పూర్ణిమ, శివ సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటారనమాట. ఇంకా భూమినైతే చీకట్లో చూసేసి "అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం" అనేసి ఇంకా శివ అలాగే పూర్ణిమ బయటున్న శారద దగ్గరికి పరిగెత్తారనమాట. "అయ్యో నేను భూమిని దెయ్యాన్ని కాదని చెప్తున్న వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారనమాట. "అమ్మ దెయ్యం ఉందమ్మా" అనేసి ఇంకా పూర్ణిమ అనిద్ది. "అవునాంటీ అక్కడ దెయ్యం ఉందనేసి" శివ అంటారనమాట. "అయ్యో దెయ్యం ఎందుకుంటదిరా చూద్దాం పద" అనేసి శారద వాళ్ళని తీసుకొని హాల్లోకి వస్తదనమాట. ఇంక అక్కడ భూమి అటు తిరిగి నీళ్లు తాగుతూ ఉంటదనమాట. "అదిగో అమ్మ దెయ్యం అక్కడుంది" అనేసి పూరి అనిద్దనమాట. "అయ్యో అది దెయ్యం కాదురా మన భూమి" అనేసి శారద అనిద్దనమాట. ఇంక భూమి ఇటు తిరిగిద్దనమాట. ఇంక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారనమాట. "ఎందుకత్తయ్య మీరంతా నవ్వుతున్నారనేసి" భూమి అనిద్దనమాట. "భూమి అమ్మ భూమి నువ్వెళ్ళి ఒకసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో" అనేసి శారద అనిద్దనమాట. అంతే ఇంక భూమి ఎళ్ళి అద్దంలో చూసుకుంటదనమాట. "ఇదంతా గగన్ బావ పనే, నా మొహం అంతా పెయింట్ వేశాడని" చెప్పేసి భూమి కోపంగా అయితే ఇంకా బెడ్రూమ్‌లో ఉన్న గగన్ దగ్గరికెళ్ళి "లేయి బావ" అనేసి గగన్‌ని లేపిద్ది. "బావ నువ్వే కదా నా ఫేస్ అంతా ఇలా చేశావు" అనేసి ఇంక భూమి అంటూ ఉంటే, "నేనేం చేయనే చేయలేదసల. నువ్వే చేసుకొని మొహమంతా అలాగా నన్ను ఇరికిచ్చాలని చూస్తున్నావా? నేనే నీ మొహమంతా అలా పెయింట్ ఏసానని ఆధారాలు చూపిచ్చు" అనేసి గగన్ అంటాడనమాట. "నా దగ్గర ఆధారాలు లేవేమీ లేవు" అనేసి భూమి అనిద్దనమాట. "అవునా అయితే ఎళ్ళి పడుకోపో" అనేసి గగన్ అంటాడనమాట. భూమి చేసేదేం లేక ఫేస్ క్లీన్ చేసుకొని పడుకొనిద్దనమాట. ఇంకో పక్క అయితే మన గోరింటాకైతే "అమ్మో నేను ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతానమ్మా. అపూర్వ ఇంకా ఆ కేపీ గాడు శోభాచంద్రన్ చంపాడు, ఎస్ఐని చంపాడు, నన్ను చంపేస్తాడు, నువ్వు కూడా ఎక్కడికన్నా పారిపోమ్మా" అనేసి గోరింటాక్ అనిద్దనమాట. "అయ్యో పిన్ని వాడు నన్నేం చేస్తాడు, శోభాచంద్రన్ చంపింది నేనే, అలాగే ఆ ఎస్ఐని చంపింది నేనే, అసలు నన్నెవరేం చేస్తారనేసి" అపూర్వ అనిద్దనమాట. "మరి ఆ రత్నము కేపీనే చంపిందని ఎలా చెప్పగలిగింది" అనేసి ఇంకా గోరింటాక్ అనిద్దనమాట. "అదంతా నా ప్లానే పిన్ని" అనేసి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అపూర్వ చెప్తూ ఉంటదనమాట. ఇంకా అపూర్వ స్టేషన్‌కెళ్ళగానే అపూర్వకి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ అయితే "మేడం అసలైతే ఆ రత్నాన్ని కొట్టిన దెబ్బలకి తను ఖచ్చితంగా మీ పేరు చెప్తది, నిజాలన్నీ బయట పెడతది. మీరు ఆలోపే ఇంకా రత్నం దగ్గరికెళ్ళి ఏం చేస్తారో చెయ్యండి. ఇంకా రత్నం నిజం చెప్పకుండా ఆపండి మేడం" అనేసి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడనమాట. ఇంకా మన అపూర్వ అయితే రత్నం ఉన్న సెల్‌లోకెళ్ళిద్దనమాట. ఇంకా "అమ్మ నన్ను కాపాడండమ్మా, వీళ్ళు నన్ను కొట్టేస్తున్నారమ్మా, చంపేస్తున్నారు. నేను మీ గురించి నిజాలు చెప్పినా చెప్పేస్తానమ్మా, వాళ్ళు కొట్టిన దెబ్బలకి నన్ను కాపాడండి, బయట విడుదల చేయండి" అనేసి రత్నం అనిద్దనమాట. "నువ్వు నా పేరు చెప్పినా చెప్తావే" అని చెప్పేసి ఇంకా అపూర్వ అయితే రత్నం గొంతు పట్టుకొని చంపేస్తూ ఉంటదనమాట. "అమ్మ నన్ను చంపొద్దమ్మా, నన్ను మీకోసం నేను చాలా చేశానమ్మా" అనేసి రత్నం అనిద్దనమాట. అప్పుడు అపూర్వ అయితే రత్నాన్నయితే మెడ వదిలేస్తనమాట. "అయితే నువ్వు ఒక పని చెయ్యి, నా పేరు చెప్పాల్సొస్తే నువ్వు నా పేరు చెప్పొద్దు, నువ్వైతే ఆ కృష్ణప్రసాద్ పేరు చెప్పు" అనేసి అపూర్వ అనిద్దనమాట. "సరే అమ్మ మీరు చెప్పినట్టే ఇంకా మీ పేరు చెప్పాల్సొస్తే ఆ కేపీ పేరే చెప్తానమ్మా" అనేసి రత్నం అనిద్దనమాట. "అది పిన్ని జరిగిందనేసి" అపూర్వ అనిద్దనమాట. "నువ్వు చాలా గ్రేట్ అమ్మాయి, అసలు నువ్వు సూపర్ అమ్మాయి" అనేసి గోరింటాక్ అనిద్దనమాట. ఇంకా కేపీయే ఇంకా మర్డర్లు చేసినట్టు మనం బలమైన సాక్ష్యాలు పుట్టించాలి పిన్ని అనేసి అపూర్వ అనిద్దనమాట. "నువ్వు అవి కూడా సృష్టించగలవమ్మాయి" అనేసి గోరింటాక్ అనిద్దనమాట. "కానీ మనం సాక్ష్యాలు సృష్టిస్తే అడ్డుపడడానికి ఆ భూమి ఉంది పిన్ని, అదే ఆలోచిస్తున్నాను" అనేసి అపూర్వ అంటూ ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.